వెల్కమ్ టు టీ10. నేను మీ సుందర్. అమెరికా ఇరాన్ యుద్ధం సంబంధించిన అంశంలో అనేక మంది అనేక కోణాల్లో విశ్లేషణ చేస్తున్నారు. అసలు ప్రపంచానికి, భారతదేశానికి ఆ యుద్ధం వల్ల ఎలాంటి ప్రభావం ఉంటుంది అనే అంశాలని మాట్లాడడానికి ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు సిపిఐఎం పాలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవుల్ గారు. నమస్తే రాఘవుల్ గారు. ఇప్పుడు ఇరాన్ సంబంధించి అమెరికా, అదేవిధంగా ఈ రెండు దేశాలకు సంబంధించిన యుద్ధం ఏదైతే నడుస్తుందో అది ఇరాన్ దగ్గర ఉన్న ఆయుధాల కారణంగానే చేస్తున్నామని ఇంకా బుకాయిస్తూ ఉంది అమెరికా. దాన్ని అట్లనే చూడొచ్చా? ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ కలిసి దాడి చేస్తున్నాయి. ఇజ్రాయెల్ చాలా చిన్న దేశం అయినా ఈరోజు ఇజ్రాయెల్ కోసం అమెరికా ప్రపంచంలో ఏం చేయడానికైనా సిద్ధమవుతుంది. అలాగే ఇరాన్ కూడా మొత్తం అరబ్ దేశాల మధ్యలో పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఉంది. 9 కోట్ల జనాభా కలిగిన దేశం. ఈరోజు ఒక అగ్రరాజ్యంగా ఉండి ప్రపంచంలో మేటిగా ఉన్న అమెరికాని అణ్వాయుధాలు ప్రపంచంలో దాని దగ్గర ఉన్నాయని ఎక్కడా లేవు. అటువంటి దేశాన్ని అమెరికాని ఇరాన్ ప్రమాదం తేబోతుంది. అమెరికా యొక్క భద్రతకి ఇరాన్ చాలా ప్రమాదకరంగా తయారైంది అని చెప్పేసి భావించే అవకాశం నేను ఒక చిన్న దేశం మీద ఈరోజు ఆ రెండు దేశాలు కలిసి దాడి చేస్తున్నాయంటే ఏదో చిన్న చిన్న కారణాల వల్ల దాడి జరుగుతుందని చెప్పేసి మనం అనుకోకూడదు. కొన్ని మౌలికమైన కారణాలు ఉన్నాయి. అమెరికా ఆధిపత్యానికి ఈరోజు ప్రపంచంలో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. ఆ సవాళ్ళలో ముఖ్యమైన సవాళ్ళు వెస్ట్ ఏషియాలో, ఈ పశ్చిమ ఆసియాలో ఇరాన్ నుంచి ఎదురవుతుంది. మిగతా అనేక అరబ్ దేశాలు కొంత స్వతంత్రంగా వ్యవహరిస్తూ, కొంత అమెరికా కనుసన్నల్లో అణిగిమణిగి వ్యవహరిస్తూ ఆ రకంగా అమెరికాకి చెప్పినట్టు వింటాయి అని చెప్పేసే పరిస్థితిలోనే ఉన్న నేపథ్యంలో ఒక ఇరాన్ మాత్రం ఇక్కడ గట్టిగా సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకిస్తూ ఉంది. తన స్వతంత్రతను కాపాడుకుంటూ ఉంది. అలాగే చైనా, రష్యా, అలాగే ఇతర దేశాలతోటి సాన్నిహిత్యం పెంచుకుంటూ ఉంది. అమెరికాకి లొంగిపోయే పద్ధతిలో వ్యవహరించడం లేదనేది ఈరోజు సామ్రాజ్యవాద దేశానికి, అమెరికాకి చాలా ఇబ్బందిగా ఉంది. ఒకటి. రెండవది, ఈ దేశాలన్నింటి మీద పెత్తనం చేయడానికి ఒక బ్యాటరింగ్ ర్యామ్ అంటే సెకండ్గా పెట్టుకొని ముందుకు పెట్టుకొని వీటి మీద దాడి చేయడానికి, బెదిరించడానికి, అదిరించడానికి ఈరోజు ఇజ్రాయెల్ని వాడుకుంటున్నారు. ఆ ఇజ్రాయెల్ ఒక చిన్న దేశం. ఇక్కడే కనుక ఇరాన్ కనుక బలపడితే ఇజ్రాయెల్ని ఆసరాగా చేసుకుని అక్కడ పెత్తనం చేయడం సాధ్యం కాదు. కాబట్టి ఇరాన్కి ప్రమాదం లేకుండా ఇరాన్ని కట్టడి చేయడం కూడా ఈ మొత్తం వ్యూహంలో ఇంకో భాగం. అందుకని ఇజ్రాయెల్ హమాస్ మీద దాడి చేసి దాన్ని ధ్వంసం చేసింది. అక్కడ నుంచి ఎదురు లేకుండా ఈరోజు ఇరాన్ మళ్ళీ అమెరికాకి మిత్రుడిగా ఉండి లేకపోతే అనుయాయుడిగా ఉండి ఇజ్రాయెల్ ప్రమాదం ఇరాన్ నుంచి అవకాశం వస్తుంది. కాబట్టి ఆ ఇరాన్ని దెబ్బతీయాలని చెప్పేసి ఈరోజు అమెరికా ప్రయత్నం చేస్తుంది. ఇంతకుముందు ఇదే ఉద్దేశంతో ఇరాక్ మీద దాడి చేశారు, దాన్ని నాశనం చేశారు. అదే ఉద్దేశంతో ఆఫ్ఘనిస్తాన్ మీద చేశారు, దాన్ని నాశనం చేశారు. ఇప్పుడు గాజాలో హమాస్ మీద నాశనం, గాజాని ప్రజల్ని మారణహోమం చేసి అక్కడ నాశనం చేశారు. ఇప్పుడు ఇరాన్ మీద చేస్తున్నారు. కాబట్టి ఇది ఒక పెద్ద వ్యూహంలో అంతర్భాగంగా ముఖ్యంగా మధ్య ఆసియాని తన గుప్పెట్లో పెట్టుకోవాలి. మధ్య ఆసియాలో ఉండే నూనె వనరుల్ని తనకు నచ్చినట్టు వినియోగించుకునే పద్ధతిలో ఆ దేశాలు వ్యవహరించేట్టు చేయాలి. అలాగే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో చూసుకున్నా కానీ ఈ మధ్య ఆసియా అని చెప్పేసేది ఉత్తర ఆఫ్రికా అనేది చాలా కీలకమైంది. ఇటు సూయిజ్ కాలువ, ఆ జలసంధి ఉంది. ఇటు పర్షియన్ గల్ఫ్, స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్, ఇవి ఉన్నాయి. ఇవి ప్రపంచానికి అటువైపుకి ఇటువైపుకి అనుసంధానంగా ఉండే ఒక కీలకమైన ప్రదేశం. కాబట్టి అలాగే వనరులు, ప్రస్తుతానికి ప్రపంచానికి కావాల్సింది ఎనర్జీ, ఆ ఇంధనం వనరులు పుష్కలంగా ఉన్న ప్రాంతం. కాబట్టి అమెరికా ప్రపంచం మీద పెత్తనం చేయాలంటే అది అధీనంలో ఉండాలి. ఈ మొత్తం తన వ్యూహంలో అంతర్భాగంగా ఈరోజు ఇరాన్ మీద దాడి చేస్తున్నారు. దాడి చేయడానికి ఈ వ్యూహం ఉంది, నాకు ఆధిపత్యం ఉంది కాబట్టి చేస్తానంటే ప్రపంచాన్ని నమ్మించడం, అలాగే మోసం చేయడం సాధ్యం కాదు. అందుకని దాడి చేయడానికి చాలా కుంటి సాకులు, చాలా అబద్ధాలు, చాలా మోసపూరితమైన వాదనలు ఈరోజు అమెరికా ముందుకు తెచ్చింది. అటువంటి వాదనల్లో ఒకటి ఏంటంటే అది
యురేనియాన్ని శుద్ధి చేస్తుంది, అణ్వాయుధాలు తయారు చేయడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ఆ అణ్వాయుధాలను తయారు చేసే సామర్థ్యాన్ని నాశనం చేయడానికి చేస్తున్నాము అని చెప్పేసేది ఒకటి. రెండవది, ఆ దేశానికి నాయకత్వం వహించేవాళ్ళు ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి వాళ్ళని అంతం చేస్తే అప్పుడు ప్రమాదం తెప్పరిల్లుద్ది. కాబట్టి ఆ నాయకుల్ని అంతం చేయడం. రెండవది, ప్రపంచానికి అనుకూలంగా ఉండి సామరస్యంగా ఉండే కొత్త ప్రభుత్వాన్ని, రెజిమ్ చేంజ్ని చేయడం అని చెప్పేసి మరొక సాకు ఈరోజు అమెరికా చెప్తుంది. ఈ రెండు సాకుల్లో ఎక్కడ అర్థం లేదు. ఈ రెజిమ్ చేంజ్ అని చెప్పేసి చేసేదానికి ఇరాక్లో ప్రయత్నం చేసింది, లెబనాన్లో ప్రయత్నం చేసింది, లిబియాలో ప్రయత్నం చేసింది, సిరియాలో ప్రయత్నం చేసింది, ఇప్పుడు వెనిజులాలో ఆ పేరుతోటి చేసింది. కానీ ప్రపంచమేం సురక్షితమేం కాలేదు, అమెరికా పెత్తనం ఏమి సుస్థిరం కాలేదు. అప్పటికప్పుడు తనకు ఎదురు తిరిగే వాళ్ళని, తనకు వనరులు దక్కకుండా చేసేవాళ్ళని దెబ్బతీయడమే దీని యొక్క సారాంశం. అందుకని అవన్నీ మర్యాదగా చెప్పేవాళ్ళు కుంటి సాకులు అని చెప్తున్నారు. వాస్తవంగా అమెరికా యొక్క స్వభావం తెలిస్తే అవి పూర్తి అబద్ధాలు, కల్పితాలు అని చెప్పేసి చెప్తున్నారు. సద్దాం హుస్సేన్ ఇరాక్ మీద దాడి చేసినప్పుడు ఎన్ని కల్పితాలు, అక్కడ కెమికల్ వెపన్స్ ఉన్నాయని చెప్పేసి, అణ్వాయుధాలు ఉన్నాయని చెప్పేసి, వాటన్నిటిని ప్రమాదకరమైన స్థాయిలోకి చేరినాయి అని చెప్పేసి చెప్పారు. ఆఖరికి యుద్ధం అయిన తర్వాత పరిశోధనలు అన్నీ చెప్పినాయి, అక్కడ ఏమి లేవు, ఇవన్నీ సృష్టించి చెప్పినాయి, కల్పితాలని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఇరాన్లో పరిస్థితి కూడా అదే. గత జూలైలో యుద్ధం చేసింది, 12 రోజుల పాటు ఇరాన్ మీద దాడి చేసింది. మొత్తం అణు శుద్ధి కర్మాగారాలన్నింటినీ ధ్వంసం చేసాం. పూర్తిగా భూమి లోపల ఉన్న వాటికి కూడా బాంబులు వేసి వాటి అన్నింటినీ ఏం లేక శుభ్రం అయిపోయిందని చెప్పేసి చెప్పారు. మళ్ళీ ఈ 2-3 నెలల్లోనే ఏ రకంగా అక్కడ మళ్ళీ అణ్వాయుధాలు పుట్టుకొచ్చినాయి, అణుకర్మాల శుద్ధి ఎట్టా పుట్టుకొచ్చినాయి, మళ్ళీ ఈ రకమైన యుద్ధం చేయడానికి, అవన్నీ కుంటి సాకులు అని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇప్పుడు ఇరాన్ సంబంధించి, ఇరాన్కు మీరు చెప్పిన అంశాల్లో ఇరాన్ ప్రజలకు స్వేచ్ఛనిస్తా అనే మాట కూడా ట్రంప్ చాలా సందర్భాల్లో మాట్లాడిన సందర్భంలో ఆ ప్రజలు అంటే స్కూల్ పిల్లలు, చిన్న చిన్న అమ్మాయిలు చదువుకుంటున్న స్కూల్ బిల్డింగ్ల పైన, జనావాసాల పైన బాంబు దాడులు చేయడం అంటే నిజంగా మానవత్వం అనే అంశంలో అంటే అమెరికా నా కోణంలో అమెరికా నుంచి మానవత్వాన్ని ఆశించలేమో. అమెరికాలో ప్రజలు ఉన్నారు. ఇప్పుడు ట్రంప్ను విముక్తి చేయడానికి, అమెరికా ప్రజలకి మంచి అధ్యక్షుని ఇవ్వడానికి ఇంకో దేశం దాడి చేసి అతను కిడ్నాప్ చేసి, లేకపోతే ఇప్పుడు ఖమేనీని హత్య చేస్తే దాన్ని అమెరికా అంగీకరించుద్దా? అమెరికా ఒక స్వతంత్రమైన దేశం. ఆ ప్రజలు మంచివాడిని చెడ్డవాడిని ఎవరిని ఎన్నుకుంటారని చెప్పేసి అది వారి ఇష్టం. ఇప్పుడు అమెరికాలో చెడ్డవాడిని ఎన్నుకున్నారు, కొంతమంది పిచ్చివాడిని ఎన్నుకున్నారని చెప్తున్నారు. అది అమెరికా ప్రజల ఇష్టం. అందుకని ఇరాన్లో కూడా అదే, ఆ ప్రజలు ఎవరు ఎన్నుకుంటారు, వారు ప్రజలకు మేలు చేసేవారా, లేకపోతే అక్కడ ఉండే పాలక వర్గాలకు మేలు చేసేవారని ప్రజలు ఇష్టం. అక్కడ ఆందోళన జరుగుతున్నాయి, ఉద్యమాలు జరుగుతున్నాయి. ఆ ఉద్యమాల వల్ల ప్రభుత్వాలు మారచ్చు. ఇంతకుముందు ఇస్లామిక్ రెవల్యూషన్ పేరుతోటి అంతకుముందు రాజు వాళ్ళు ఉండే దాన్ని కూల్చేసి ఇప్పుడున్న రెవల్యూషనరీ గార్డ్స్ ప్రభుత్వం, ఖమేనీ ఒక మత ప్రాతిపదిక మీద మత ప్రభావంతో ఉండే ప్రభుత్వం వచ్చింది. అక్కడ కూడా ఎన్నికలు జరుగుతున్నాయి, ఓడిపోతున్నారు, గెలుస్తున్నారు. ఓడిపోయిన వాళ్ళు, గెలిచిన వాళ్ళలో వారు తీవ్రమైన మత ప్రభావంలో ఉన్నవారని ఒక తరగతి, కొంత సంస్కరణవాదులని కొంత తరగతి. అక్కడ కూడా చర్చలు జరుగుతున్నాయి. కొన్నిసారి సంస్కరణవాదులు గెలుస్తున్నారు, కొన్నిసార్లు మతవాదులు గెలుస్తున్నారు. అయితే మొత్తం మీద అది ఒక ఖమేనీ, ఒక ఇస్లాం మతం ప్రభావంతో ఉండే పరిధిలో అవన్నీ జరుగుతున్నాయి. ఆ పరిధిని దాటి ఇంకా ముందుకు పోవాలా లేదని చెప్పేసి ఆ ప్రజలు నిర్ణయించుకుంటారు. ఆ ప్రజలు ఉద్యమాలు, పోరాటాల ద్వారా చర్చలు అవన్నీ చేసుకుంటారు. కానీ ఆ పేరుతోటి ఒక దేశం సార్వభౌమత్వం కలిగిన దేశాన్ని ఇంకొక దేశం వచ్చి, పరాయి దేశం వచ్చి అక్కడ ఏ ప్రజలు ఎవరిని ఎన్నుకోవాలో, ఏ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలో ఇవన్నీ నిర్ణయించే హక్కు అమెరికాకి ఇక్కడ ఉంది. శాసించే హక్కు, అట్లాంటి శాసించే హక్కు నాకు ఉందనడమే సామ్రాజ్యవాదం. ప్రపంచాన్ని మీద పెత్తనం చేసేదని. నీకు అమెరికాలో 35 కోట్ల జనాభా కలిగిన ఆ దేశానికి అటువంటి హక్కు ఉంటే 140 కోట్ల జనాభా కలిగిన భారతదేశానికి అంతకన్నా పెద్ద హక్కు ఉండాలి. 145 కోట్లు కలిగిన చైనాకి అంతకన్నా పెద్ద హక్కు ఉండాలి. మరి నీకేమి ఉంది? నీకు 400 సంవత్సరాల నుంచి ప్రపంచాన్ని దోచుకొని
పెట్టుబడిదారు విధానం అభివృద్ధి దశలో నీకు దగ్గర డబ్బు, సంపద, మిలిటరీ, సైన్యం ఉందనే అహంకారం తప్ప నీకు ఇంకేమీ లేదు. అటువంటి వాదనలు ఇప్పుడు ఖమేనీని చంపి ఖమేనీ స్థానంలో ఇంకొకరిని ఎన్నుకుంటే వాళ్ళ దేశ పద్ధతి ప్రకారం అటువంటి వారిని ఎన్నుకునే దానికి లేదు, నేను అంగీకరించనని చెప్పేసి హక్కు నీకు ఎక్కడ ఉంది? నీకు ఎంతవరకు ఉందంటే నీకు ఇష్టం లేకపోతే సంబంధాలు పెట్టుకోవద్దు, ఇష్టం ఉంటే సంబంధాలు పెట్టుకోవచ్చు అని చెప్పేసి హక్కే స్వతంత్ర దేశాలకు ఉంటుంది తప్ప ఇంకోటి కాదు. అందుకని అంతర్జాతీయ ప్రమాణాలని, అంతర్జాతీయ న్యాయ సూత్రాలని, ఐక్యరాజ్య సమితి నిర్ణయించిన పద్ధతుల్ని, వీటన్నిటిలో అమెరికా భాగస్వామితో చేసిన నిర్ణయాలని, వీటన్నిటిని ఈరోజు ట్రంప్ కాదంటున్నారు. అలాగే అమెరికా రాజ్యాంగాన్ని కూడా ఈరోజు ట్రంప్ కాదంటున్నాడు. బ్రిటిష్ వారి పెత్తనం మాకొద్దు అని చెప్పేసి పోరాటం చేసి అమెరికా స్వాతంత్రం సంపాదించింది. బ్రిటిష్ వారి యొక్క పెత్తనం, సామ్రాజ్యవాదం, వలసవాదాన్ని మేము అంగీకరించం, మా సుంకాన్ని మేము వేసుకుంటాం, మా ప్రభుత్వాన్ని మేము వేస్తామని చెప్పేసి అక్కడ బోస్టన్ టీ పార్టీ తోటి మొదలయ్యింది. అటువంటి రాజ్యాంగం మాది అని చెప్పుకునేవాళ్ళు ఇప్పుడు ఇంకొక దేశం మీద నేను పెత్తనం చేస్తానే హక్కు నీకు ఎక్కడది? అందుకని అమెరికన్ ప్రజలు, అమెరికన్ రాజ్యాంగం వారు చెప్పే మాటలకే వారు విలువకుండా ఉండే పత్రులు ఈరోజు ట్రంప్ వ్యవహరిస్తున్నారు. అందుకని ట్రంప్ ఈరోజు చెప్తున్న విషయాల్ని ప్రపంచం అత్యధిక భాగం అంగీకరించకపోవడానికి కారణం అదే. వారు చెప్పే మాటలే వారు ఉల్లంఘించి దానికి పూర్తి భిన్నమైన పత్రులు ఈరోజు అమెరికా వ్యవహరిస్తుంది కాబట్టి ఈరోజు ప్రజలు అంగీకరించారు. అయితే ఇక్కడ ఈ యుద్ధం అనేది మీడియాలో ఒక విశ్లేషణ ఏంటంటే ఈ ఎఫ్స్టీన్ ఫైల్స్ని తప్పించుకోవడానికి, దాన్ని దాటేయడానికి ఇంకో అంతకంటే పెద్దది ముందు తీసుకురావాలి కాబట్టి అనేది ఒక వాదన వస్తే, రెండో వాదన ఏంటంటే అసలు అమెరికా ఆర్థిక వ్యవస్థ మొత్తం చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది, దాన్ని నుండి తప్పించుకోవడానికి, ప్రజల వ్యతిరేకత నుండి తప్పించుకోవడానికి ట్రంప్ ఈ ప్రయత్నాలు చేస్తుండని మీడియా విశ్లేషణలు వస్తున్నాయి. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే వీటన్నిటిలో కొంత వాస్తవం ఉంది, అయితే సంపూర్ణమైన వాస్తవం కాదు. ఉదాహరణకి ఎప్స్టీన్ ఫైల్స్ ఉన్నాయి. తన ప్రభుత్వం అధికారాన్ని ఆసరాగా చేసుకుని తనకి ఇబ్బంది కలిగించే వాటిని చాలా కాలం వాటిని బయటకు రాకుండా చేశారు. ఈ మధ్యకాలంలో చిన్న కొద్దిగా బయటకు వస్తున్నాయి. అయినా కానీ ట్రంప్ యొక్క ఇన్వాల్వ్మెంటు, తన మిత్రుల యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉండే తీవ్రమైన విషయాలు ఇప్పుడు కూడా బయటికి లేవు. దాని దృష్టిని మళ్లించే అంశం కూడా ఇట్లాంటి ఉపద్రవాలను సృష్టించగలిగితే ఆ దృష్టి మళ్ళీపోద్ది. అయితే అది ప్రధానమైన సమస్య కాదు. అలాగే ఈరోజు అంతర్గతంగా ఆర్థిక పరిస్థితులు కూడా ఏమీ బాగలేవు. ట్రంప్ యొక్క పలుకుబడి సర్వేల ప్రకారం చూస్తే అవి తరిగిపోతూ ఉన్నది. అలాగే రిపబ్లికన్ పార్టీలో ఉండే వాళ్ళే అనేక మంది ట్రంప్ను ప్రశ్నించే పరిస్థితి వచ్చింది. వాళ్ళ బడ్జెట్ను కూడా ఆమోదించుకోలేక బడ్జెట్ని, ప్రభుత్వాన్ని షట్ డౌన్ చేసిన సందర్భాలు కూడా ఈ మధ్యకాలంలో 2-3 వచ్చినాయి. కాబట్టి అంతర్గత ఇబ్బందులు, ఆ ఇబ్బందులను అధిగమించేదానికి, ఆ ఇబ్బందుల కన్నా మించి ఇట్లాంటి ఉపద్రవం సృష్టించి ప్రజల దృష్టి మళ్లించే అంశం కూడా ఉండవచ్చు. కానీ అది కూడా మౌలికమైంది కాదు. మౌలికమైంది ఏంటంటే దేశం అమెరికా అంతర్గతం కన్నా, అలాగే ట్రంప్ యొక్క వ్యక్తిగతమైన ఇమేజ్కి సంబంధించిన అంశాల కన్నా ఈరోజు ప్రపంచంలో సామ్రాజ్యవాదం చాలా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉంది. తన ఆధిపత్యాన్ని కోల్పోతుంది. ఆ సామ్రాజ్యవాద దేశాలకు నాయకత్వం వహిస్తున్న అమెరికాకి ప్రతిఘటన ఎక్కువ అవుతుంది, ప్రశ్నించేవారు ఎక్కువ అవుతున్నారు, మిత్రులు కూడా ప్రశ్నించే స్థితి వచ్చింది. ఎక్కడ ఇంతకుముందులాగా ఒక ఏకఛత్రాధిపత్యం నిర్వహించే పరిస్థితి ఈరోజు అమెరికాకి లేకుండా పోయింది. డాలర్ మీద కూడా ఒత్తిడి పెరుగుతుంది. అలాగే అమెరికా అప్పుల మీద బతకాల్సి వస్తుంది. ప్రపంచంలో అన్ని దేశాలకు దగ్గర నుంచి అప్పులు తీసుకొని బతకాల్సి వస్తుంది. డాలర్ తన చేతుల్లో ఉంది కాబట్టి అప్పులు తీసుకున్న దానికి ఇప్పటివరకు ఇబ్బంది కలగలేదు. డాలర్ ఎప్పుడైతే అప్పులు విపరీతంగా పెరిగినాయో డాలర్ విలువ పడిపోతూ మిగతా దేశాలకి డాలర్ మీద నమ్మకం పోతుంది. అందుకని చాలామంది చైనా కరెన్సీ యెన్ మీదనో, లేకపోతే రూబుల్ మీదనో, లేకపోతే ఇంకొక పౌండ్ మీదనో వాటిల్లో తమ ఆస్తుల్ని, సంపదని నిల్వ చేసుకునే పరిస్థితి క్రమక్రమేణా పెరుగుతుంది. బ్రిక్స్ దేశాలు వచ్చినాయి. అలాగే SCO దేశాలు చైనా వాళ్ళ చుట్టూ వచ్చినాయి. తర్వాత రోడ్ అండ్ చైనా ప్రతిపాదించిన మొత్తం ఆ వలయంలాగా ప్రతిపాదించే అభివృద్ధి కార్యక్రమం వచ్చినాయి. ఇటువంటి అలాగే యూరోపియన్ యూనియన్ కూడా అనేక సందర్భాల్లో అమెరికా తోటి
ఢీ కొట్టే పరిస్థితి అనేక విషయాల్లో వచ్చినాయి. వాళ్ళు కూడా విడివిడిగా దేశాలుగా కాకుండా అందరూ కలిసి ఇవన్నీ చూస్తే ఆఖరికి ఒక సామ్రాజ్యవాద దేశాలకి ఒక నాయకుడు లేకుండా పోయే పరిస్థితి, అందుట్లో అమెరికా స్థానం బలహీనమయ్యే పరిస్థితి వచ్చేసింది. అమెరికా స్థానంలో ఇంకొక సామ్రాజ్యవాద దేశం ఏదైనా బలమైన స్థాయికి వచ్చి అవకాశం ఉంటే అది ఒక రకం, అది కూడా కనపట్టలేదు. ఎందుకంటే ఆ ఇంగ్లాండ్ పోయింది, ఇంగ్లాండ్ తర్వాత అమెరికా వచ్చింది. ఇప్పుడు అమెరికా ఈ పెత్తనం అంతా తగ్గిపోయి ఈరోజు చైనా సోషలిస్ట్ దేశం బలపడే పరిస్థితి వచ్చింది. ఇటువంటి దేశాల్లో అత్యవసరంగా ఈరోజు సామ్రాజ్యవాదం, అందుట్లో అమెరికన్ సామ్రాజ్యవాదం యొక్క స్థాయిని పటిష్టం చేసుకోవాల్సిన ఒక ప్రమాదకరమైన పరిస్థితి వచ్చింది. ఇది పెట్టుబడిదారీ వ్యవస్థకే వచ్చింది. అందుట్లో ఈ కాలంలో ఇంటర్నేషనల్ ఫైనాన్స్ పెట్టుబడి అంటే ఇప్పుడుండే పెట్టుబడి, ప్రపంచంలో పెద్ద పెట్టుబడి ఏంటంటే అది ఒక దేశంలో దోచుకునేది కాదు, ప్రపంచం మొత్తం మీద తిరుగుతూ దోచుకునేది. దాని ప్రమాదం వచ్చింది. అందుకని ట్రంప్ ఈ పరిణామాల నుంచి బయటపడటానికి వాళ్ళు వేస్తున్న వ్యూహానికి ఒక ప్రతినిధిగా ఈరోజు ట్రంప్ వచ్చాడు. అతను వ్యక్తిగతమైన ఆలోచనలు, వ్యక్తిగతమైన అసంబద్ధతలు అట్టాటి వాటికన్నా ఈరోజు కోరుకుంటున్నారు కాబట్టి దానికి ప్రతిబింబంగా ఈరోజు వస్తున్నాడు. దాని ప్రతిబింబంగానే అటువంటి వాటిని అన్నింటినీ పరిష్కారం చేయడానికి ఎడాపెడా రకరకాల చర్యలు, టారిఫ్కి సంబంధించిన చర్యలు కానీ, ఉక్రెయిన్ వార్కి సంబంధించింది కానీ, ఈరోజు ఇరాన్ మీద దాడులు కానీ, వెనుజులా మీద అధ్యక్ష భార్యను కిడ్నాప్ చేసే కార్యక్రమం కానీ, ఇప్పుడు క్యూబాను బెదిరించే కార్యక్రమం కానీ, లేకపోతే ఇప్పుడు ఇరాన్కి సంబంధించి వివిధ రకాలుగా ప్రపంచ దేశాల మీద ఒత్తిడి చేసే ఇవన్నీ కూడా ఆ పెద్ద దాంట్లో మరి ఈ పెట్టుబడి యొక్క వ్యూహాన్ని ఎంత బాగా అమలు జరిపి ఎంత ప్రయోజనం తెస్తాడు అని చెప్పేసేది ఇప్పుడు ప్రధానమైన సమస్య. ఈ ట్రంప్ మీద పెట్టుకున్న ఆశలు వాళ్ళకు కూడా క్రమక్రమేణా భ్రమలు తొలగిపోయే పరిస్థితి కనపడుతుంది. అతని బ్రాష్ స్టైలు, దాని వ్యవహారం, మిత్రులను సంపాదించుకునే దానికన్నా, తన వ్యూహానికి అనుగుణంగా అందరినీ సమీకరించుకునే దానికన్నా వ్యతిరేకతలు పెంచుకునే దానికి పనికొచ్చే పద్ధతిలో అతని వ్యూహం ఉంది. కాబట్టి ఆ వ్యూహం అంత మేరకు కొనసాగుద్ది, అంత మేరకు మార్చుకుంటారని చెప్పి చూడాలి. కానీ ట్రంప్ ఒక వ్యక్తిగా ఇవన్నీ చేస్తున్నాడు అనుకునేదానికి లేదు. ఈరోజు సామ్రాజ్యవాదం ఎదుర్కొన్న సంక్షోభాన్ని నుంచి బయటపడేదానికి ఒక మార్గంగా ఇవన్నీ ఎదుర్కొంటున్నారు. అందుకని అతను ఎన్ని పొరపాట్లు చేస్తున్నా వ్యక్తిగత విషయాల్లో, తన ఆస్తి విషయాల్లో, తాను పన్ను చెల్లించకుండా ఎగ్గొట్టిన విషయాల్లో, స్త్రీలని విషయాల్లో, ఇటువంటి ఎన్ని చేస్తున్నా కానీ సహించి ఆయన్ని ఎందుకు కొనసాగిస్తున్నారు అని చెప్పేసి అంటే కారణం ఆయన ఏదైనా పరిష్కారం చేస్తాడేమని చెప్పేసి ఆశ పెట్టుబడికి. దానిలో భాగంగానే ఈరోజు ఇరాన్ సమస్య కూడా. అదేవిధంగా ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా అని అనుమానాలు కొన్ని మీడియా కథనాలు వస్తుంటే, మరోవైపు అసలు ఈ యుద్ధం నుంచి అమెరికానే, ట్రంపే ఒక్కొక్క అడుగు వెనుకకేసి దీని నుంచి ఉచ్చులో పడిపోతుండు, లేకపోతే ఆర్థికంగా కానీ ప్రపంచ దేశాల నుంచి వచ్చే మద్దతు కానీ చాలా విషయాలలో నష్టం కలుగుతుంది. కాబట్టి అమెరికానే వెనక్కి వెళ్తుందని రెండు కథనాలు వినిపిస్తున్నాయి. దాన్ని అంటే మూడో ప్రపంచం వచ్చేస్తుంది అని అంత సులభంగా మనం అంచనా వేసి చెప్పలేము. కానీ ఈ యుద్ధం ఇంకా తీవ్రం అవుతుంది అని చెప్పేసి తీవ్రం కాదు అని చెప్పేదానికి కూడా లేదు. ఎందుకంటే మొదటి ప్రపంచ యుద్ధానికి రెండవ ప్రపంచ యుద్ధానికి ఇప్పుడున్న పరిస్థితికి చాలా వ్యత్యాసం ఉంది. ముఖ్యంగా రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత యుద్ధాలు చాలా జరిగినాయి. వాస్తవంగా ఆ యుద్ధాల్లో చనిపోయిన వాళ్ళు, ఆస్తి నష్టాలు రెండవ ప్రపంచ యుద్ధానికన్నా ఎక్కువ జరిగిన సందర్భాలు ఉన్నాయి. వియత్నాం తీసుకోండి, కొరియా తీసుకోండి, ఇరాక్ తీసుకోండి, ఇరాక్ మధ్యలో జరిగినవి తీసుకోండి, యూరోప్లో యుగోస్లావియా భగ్నమైనప్పుడు జరిగినవి తీసుకోండి, ఇప్పుడు జరుగుతున్నవి తీసుకోండి, సిరియా, ఆఫ్ఘనిస్తాను, ఇవన్నీ మొత్తం అన్ని సమాహారంగా చూస్తే జరిగిన నష్టం, పోయిన ప్రాణాలు ఇవన్నీ చూసుకుంటే ఉంది. కాకపోతే ఒక తేడా ఏంటంటే అది విడివిడిగా మొక్కలుగా జరుగుతున్నాయి. అందుకని సామ్రాజ్యం ఉన్నంతకాలం యుద్ధం ఆగిపోయే సమస్య లేదు, ఏదో ఒక రూపంలో జరుగుతుంటుంది. అందుకని ఇది కూడా కొనసాగుతుంది. కానీ ఈ విడివిడిగా మొక్కలుగా జరిగినాయి తప్ప రెండు కూటములుగా తయారయ్యే, ఒక కూటము ఒకవైపు, ఒక కూటము వైపు అందరూ ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొనే పద్ధతి ఇప్పటి వరకు జరగలేదు. అయితే ఇప్పటికీ వరకు జరిగిన విడివిడి యుద్ధాలకి, ఘర్షణలకు, ఇప్పుడు ఇరాన్ మీద జరుగుతున్న ఘర్షణకి ఒక వ్యత్యాసం ఉంది. ఈ ప్రపంచంలో ఇప్పుడు వివిధ దేశాల మధ్య సామరస్యాలు, తగాదాలు ఇవన్నీ ఇప్పుడు ఇరాన్లో కేంద్రీకృతం అయినాయి.
కాబట్టి ఇరాన్ని సమర్థించేవాళ్ళు, ఇరాన్ని వ్యతిరేకించేవాళ్ళు అమెరికాకు సానుకూలంగా ఉండే పరిస్థితి. అమెరికా సామ్రాజ్యం మంచిది కాదు అనుకున్న వాళ్ళు ఇరాన్ పట్ల సానుకూలంగా ఉండే వ్యవహరించే పరిస్థితి వచ్చింది. అయితే ఇప్పుడు ఇరాన్ స్పష్టంగా చెప్పింది, ఇజ్రాయెల్ అమెరికా మా మీద దాడి జరుగుతున్నాయి, కాబట్టి మా యుద్ధం ఆ రెండు దేశాల మీదే. కాబట్టి మా మీద మేము ఆత్మరక్షణ కూడా ఏం చేసినా ఈ రెండు దేశాలకు వ్యతిరేకంగా చేస్తాం. అందుకే ఈరోజు అది క్షిపణులు ప్రయోగించినాయని ఇజ్రాయెల్ మీద ప్రయోగిస్తున్నాయి. అలాగే అమెరికా చాలా దూరంలో ఉంది, కాబట్టి నేరుగా అమెరికా యొక్క దేశం మీద క్షిపణులు ప్రయోగించగలిగే శక్తి ఉందో లేదో తెలియదు. ప్రస్తుతం ఇప్పటి వరకు ఆ రకంగా ప్రయోగించడంలో మరి అమెరికాని ఒత్తిడి తీసుకురావడానికి ఇరాన్ దగ్గర ఉన్న మార్గం ఏంటంటే, ఇరాన్ చుట్టూ ఉన్న దేశాల్లో అమెరికా యొక్క స్థావరాలు ఉన్నాయి, సైనిక స్థావరాలు ఉన్నాయి. ఆ సైనిక స్థావరాలను మేము దాడి చేస్తాం, వాటిని ధ్వంసం చేస్తాం, యుద్ధం కొనసాగిస్తే అని చెప్పేసి ఇప్పుడు ఆ స్థావరాల మీద చేస్తుంది. ఆ స్థావరాలు వేరే దేశాల్లో ఉన్నాయి, ఆ దేశాలు యుద్ధం కోరుకోవడం లేదు. అలాగే ఇరాన్ తోటి వాళ్ళకి సమస్యలు ఉన్నప్పటికీ యుద్ధంలో ప్రవేశించాలని లేదు. కానీ ఇరాన్ వేసే ఈ మిసైల్స్ వాళ్ళ దేశంలో భూభాగంలో ఉండే సైనిక స్థావరాల మీద పడుతున్నాయి. కొన్ని సందర్భాల్లో దాని పర్యవసానంగా పక్కన అటు ఇటు కూడా పడే అవకాశం ఉంటుంది, కొంత నష్టం కూడా జరిగే అవకాశం ఉంది. ఈ పరిస్థితి మొత్తం ఆ అరబ్ దేశాలన్నింటినీ ఈ తీవ్రమయ్యి నేరుగా వాళ్ళు కూడా యుద్ధంలోకి ప్రవేశించే పరిస్థితి వస్తుందా రాదా అని చెప్పేసి ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమైన సమస్య. అమెరికా అటువంటి వాళ్ళందరూ కూడా ఈ యుద్ధంలో ప్రవేశించాలని చెప్పేసి కోరుకుంటుంది. తనకు నష్టం జరగకుండా ఇతరుల కష్టంతో నష్టంతో ఇతరుల చావుతోటి ఇరాన్ ఓడించాలనేది అమెరికా వ్యూహం. అందుకని ఆ దేశాలని ఒత్తిడి చేసి ప్రవోక్ చేస్తున్నాయి. ఆ దేశాలు అందుకు ప్రస్తుతానికి సిద్ధంగా లేవు. ఎందుకంటే ఇది విస్తృతమైతే జరిగేది అమెరికాకు నష్టం కాదు, ఇది ఉంది. అలాగే నూనె మీదే ఆధారపడుతున్నారు, నూనె బావులు నష్టం జరిగితే ఇంకోటి. అందుట్లో ఏమైనా కానీ ఈరోజు ఇజ్రాయెల్కి సానుకూలంగా యుద్ధం అమెరికా చేస్తున్నప్పుడు ఇజ్రాయెల్కి సానుకూలంగా ఈ దేశాలు ఉన్నాయని చెప్పేసారంటే ఆ దేశంలో ప్రజలందరూ తీవ్రమైన వ్యతిరేకత ప్రబలి ఆ దేశాల్లో ఉండే రాజకీయ నాయకత్వం మీద తీవ్రమైన ప్రతిఘటన వచ్చే అవకాశం ఉంది. అది కూడా వాళ్ళ దృష్టిలో ఉన్నాయి. అందుకని అవి కూడా ఇప్పటి వరకు జాగ్రత్తగానే వ్యవహరిస్తున్నాయి. ఇంకా తీవ్రమై ఏదైనా పరిస్థితి మారితే వాళ్ళు ప్రవేశిస్తే మీరు అన్నట్టు అది నిజమైన ప్రపంచ యుద్ధంగా మారే అవకాశం ఉంది. ఇప్పుడు ఇంకొక సమస్య ఏంటంటే, ఇరాన్ తోటి యుద్ధం అనేది ఇంతకుముందు ఇరాక్ మీద దాడి చేస్తే ఇరాక్కి అమెరికాకి అక్కడే నష్టాలు జరిగినాయి. ఇప్పుడు ఇరాన్ ఎటువంటి కీలకమైన ప్రదేశంలో ఉందంటే ఈ పర్షియన్ గల్ఫ్ దగ్గర ఉంది. మిగతా దేశాలన్నీ చిన్న చిన్నవి. ఆ పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఉండే పెద్ద దేశం ఇరాన్. ఆ పర్షియన్ గల్ఫ్ని అరేబియా సముద్రాన్ని కలిపేదే హార్ముజ్ జలసంధి. అది చాలా చిన్న 30 కిలోమీటర్ల వెడల్పు ఉంది. దాన్ని ఇరాన్ నియంత్రణ చేయగలుగుతుంది. అక్కడ ఆ పర్షియన్ గల్ఫ్ నుంచే ఓడరేవులన్నీ ఉన్నాయి. అక్కడ నుంచే డీజిలు ఆయిల్ అంతా అరేబియా సముద్రంలోకి వస్తాయి. ఆ చిన్న జలసంధిని నియంత్రణ చేస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంతా స్తంభించిపోయే పరిస్థితి. అది ఇరాన్కు ఉండే ప్రస్తుతమైన శక్తి. ఇప్పుడు దాన్ని మేము మూసేస్తున్నాం, యుద్ధం మీరు అక్రమంగా చేశారు కాబట్టి మూసేస్తున్నాం అని చెప్పేసి ప్రకటించింది. దాన్ని తెరిపించాయి తప్ప ప్రపంచ దేశాలన్నీ సమయం గడిచే కొంది ఆర్థిక ఇబ్బందులు ఎక్కువైపోయి యుద్ధం ఆపాలని కోరుకుంటారు. ఆపాలంటే అమెరికా ఆపాలని చెప్పేసి ఒత్తిడి వస్తుంది. అందుకని ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తున్నాడంటే దానిలో తన ప్రమేయం లేకుండా అందరి బాధ్యతను నెట్టేదానికి, అందరినీ యుద్ధంలో లాగేదానికి ఇప్పుడు అరబ్ దేశాలను ఎలాగా వాడు ఒత్తిడి చేస్తున్నాడు, ప్రపంచంలో ఇతర దేశాలను కూడా యుద్ధంలోకి లాగేదానికి ఆ రకంగా ట్రంప్ ప్రయత్నం చేస్తున్నాడు. అక్కడ ఒక ప్రపంచ సంఘటన ఏర్పాటు చేద్దాం, అన్ని దేశాలు ఓడలు పంపాలి, అక్కడ ఆ జలసంధి పనిచేసేట్టు చూడాలి అని చెప్పేసి చైనా మీద కూడా ఒత్తిడి చేస్తున్నాడు. అమెరికా ఆస్ట్రేలియాకి చెప్పాడు, జపాన్కి చెప్పాడు, ఇంగ్లాండ్కి చెప్పాడు, అందరికి చెప్పారు. ఇప్పటి వరకు అందరూ నిరాకరిస్తున్నారు. అది మీరు ప్రారంభించిన దాన్ని మేమందరం లోపల చేరి చేయాల్సిన అవసరం లేదు. అందుకని వెంటనే యుద్ధం ఆపితే సమస్య పరిష్కారం అవుతుంది అని చెప్పేసి. అలాగే ఇప్పటి వరకు ఇరాన్ అమెరికా మిత్రుల యొక్క వాటిని లక్ష్యంగా చేసుకుని తప్ప ఆ గల్ఫ్ ఆఫ్ హోర్ముజ్ ప్రాంతంలో కూడా మిగతా దేశాలు
ఈ యుద్ధంతో ప్రమేయం లేని దేశాలు వారేమన్నా రవాణా చేసుకుంటుంటే ఇప్పుడు వారి పట్ల ఉదాసీనంగానే చూసి చూడనట్టు ఉంది. అందుకని భారతదేశం నుంచి ఓ 2 ఓడలు వచ్చినాయి అని చెప్తున్నారు. అదంతా మోడీ గారి గొప్పతనం అని చెప్పేసి చెప్తున్నారు. చైనా కూడా కొన్ని ఓడలు వచ్చినాయి. ఎందుకంటే యుద్ధం అనేది ఇరాన్ సృష్టించింది కాదు. ఈ దేశాల మీద యుద్ధం చేయాలని చెప్పేసి దానికి లేదు. అన్ని దేశాలను రంగంలోకి తీసుకొచ్చి అది 3వ ప్రపంచ దేశంలాగా కావాలని చెప్పేసి అమెరికా కోరుకోవడం. అమెరికా తరఫున అందరూ ఊడిగం చేయాలని చెప్పేసి ప్రపంచం అంతా వచ్చి అమెరికా తరఫు నుండి ఇరాన్ మీద యుద్ధం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాడు. అదే కనుక ఒత్తిడి చేసి రంగంలోకి దించితే అప్పుడు కూడా ఈ అనేక దేశాలు ఇన్వాల్వ్ అయ్యేది ఒక ప్రపంచ స్వభావం తీసుకునే అవకాశం ఉంది. ఈ అవకాశాలు ప్రపంచం కోరుకోవడం, ట్రంప్ కోరుకుంటున్నాడు. ఆ ట్రంప్ దాంట్లో ఎంతవరకు జయప్రదం అవుతాడని చెప్పేసి ఇది చూడాల్సి ఉంది. అందుకని ఇటు అరబ్ దేశాలు అంత తీవ్ర స్థాయికి వస్తాయా, అలాగే ఈరోజు ట్రంప్ చెప్పినట్టు అందరూ వెళ్ళి ఆయన తరఫున ఇరాన్ మీద దాడి చేసేదానికి వస్తాయా అని చెప్పేసి అంశాలు మనం చూడాల్సి ఉంది. నా ఉద్దేశంలో అంత తీవ్ర స్థాయికి అరబ్ దేశాలు సిద్ధం కాకపోవచ్చు వాళ్ళ ప్రయోజనాలు రీత్యా. అలాగే అమెరికా చెప్పినట్టు చైనా, రష్యా, బ్రెజిల్ ఇటువంటి వాళ్ళు ఇప్పటికే కాదన్నారు. వీళ్ళు వాళ్ళ తరఫున నిలబడి ఆ రకంగా ముందుకు రాకపోవచ్చు. ఈ దేశాలన్నీ ఇంత పెద్ద దేశాలు ప్రతిఘటిస్తే ఆ ప్రతిఘటించేటప్పుడు అమెరికా అంత సాహసం చేస్తుందని చెప్పేసి కూడా అనుకోవడానికి లేదు. ప్రస్తుతానికి అటువంటి భయాలు ఉన్నా ఆ భయాలు వెంటనే మన ఆచరణలోకి వస్తాయని చెప్పేసి అనుకోలేము. ముఖ్యంగా భారతదేశం యొక్క వైఖరి చాలా ఉంది. భారతదేశం వైఖరి కూడా ఈ మొత్తం పరిణామంలో ఒక ముఖ్యమైన పాత్ర నిర్వహించింది. ప్రస్తుతానికి ఆ వైఖరి ఏమి అంత సబబుగా లేదు. అమెరికాని ప్రోత్సహించే పత్రలోనే ఉంది. ఇక్కడండి మీరు హార్మోజ్ జలసంధి గురించి ప్రస్తావించారు 2 సార్లు. హార్మోజ్ జలసంధి నుంచే మనకు ఇండియాకు రావాల్సిన ఆయిల్ ప్రధానంగా వస్తున్న నేపథ్యంలో భారతదేశంలో ఉన్న నిత్యావసర ధరలు, గ్యాస్ ధరలు ముఖ్యంగా పెరుగుతూ 4 days 5 days బ్యాక్ సబ్జెక్ట్ టు కరెక్షన్ ఈ ముంబైకి సంబంధించిన హోటళ్ళు 40% మూసేసిరని ఆ హోటళ్ల సంఘం వాళ్ళే చెప్పారు 4-5 days బ్యాక్. మరి ఇప్పుడు ఎట్లా పరిస్థితి ఉంది? హైదరాబాద్లో అలాంటి పరిస్థితి. దేశవ్యాప్తంగా మీ పార్టీ కూడా వీధుల్లోకి వచ్చి గ్యాస్ ధరలు పెరిగినాయని చెప్పేసి ధర్నాలు, ఆందోళన చేస్తున్నారు. మరోవైపు అసలు ఈ ప్రతిపక్షాలు ఉత్తగా మాట్లాడుతున్నాయి, లేనిపోని బట్టగలిసి మీదేస్తున్నాయి. అలాంటి పరిస్థితి లేదు అని ప్రధానమంత్రి గారు స్వయంగా ప్రకటించినారు. ఎట్లా అర్థం చేసుకోవాలండి? ఇప్పుడు ఇంతకుముందే చెప్పినట్టు ఇరాన్ ఒక కీలకమైన స్థానంలో ఉంది. ఈ పర్షియన్ గల్ఫ్, అరేబియా సముద్రం ఉంది. ఆ గల్ఫ్ ఆఫ్ హోముజ్ జలసంధి నుంచి ప్రపంచంలో వినియోగించే గ్యాస్లో దాదాపు 25 నుంచి 30% ఆ జలసంధి నుంచి రావాలి. ప్రపంచ వ్యాప్తంగా వాడే దాంట్లో అందుట్లో 80% గ్యాస్ మనకి ఆ జలసంధి నుంచే భారతదేశానికి వస్తుంది. 33% గ్యాసు చైనాకి ఆ జలసంధి నుంచి వెళుతుంది. కాబట్టి గ్యాసు ఐరోపాకు సంబంధించిన వరకు గ్యాస్ ఇంతకుముందు ఎక్కువగా రష్యా నుంచి వెళ్ళేది. కాబట్టి ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఎనర్జీని వినియోగించుకునే దాంట్లో గ్యాస్ ముఖ్యమైన పాత్ర నిర్వహిస్తుంది. ఇప్పుడు బొగ్గుని దూరం చేయడం మొదలెట్టిన తర్వాత గ్యాస్ అనేది ఇంకా సోలారే ప్రపంచాన్ని నడిపే పరిస్థితి అది. కాబట్టి గ్యాస్కి ఆ ప్రాధాన్యత ఉంది. అందుకని ఇరాన్ ఆ కీలక స్థానంలో ఉంది కాబట్టి దాన్ని లొంగ తీసుకోవాలని చెప్పేసి అమెరికా ప్రయత్నం చేస్తుంది. ఇది ఒకటి. రెండవది, ఎప్పుడైతే యుద్ధం ఇప్పుడు 18వ రోజుకి వచ్చింది, ఈ గ్యాస్ ఎప్పుడైతే సరఫరా లేదో మొత్తం దేశంలో ఆర్థిక వ్యవస్థలని, ఇంతకుముందు ఉక్రెయిన్ రష్యా యుద్ధం మూలంగా గ్యాస్ అక్కడ కూడా ఇబ్బందులు వచ్చినాయి. అలాగే వెనిజులా మీద ఇట్లాంటి దుర్మార్గమైన దాడి చేసి అధ్యక్షుడిని కిడ్నాప్ చేయడంలో ముఖ్యమైనదంటే ఈ సందర్భంలో వెనిజులా గ్యాస్ మీద పట్టు ఉంటే వీటిని అధిగమించవచ్చు, అమెరికా యొక్క సంక్షోభం రాకుండా అమెరికాలో దీన్ని స్వాధీనం చేసుకోవచ్చు అని చెప్పేసి అంశం కూడా అక్కడ ఇమిడి ఉంది. అలాగే వెనిజులా నుంచి గ్యాస్ ఎక్కువ చైనాకి వెళుతుంది కాబట్టి దాన్ని గుప్పెట్లో పెట్టుకుంటే చైనాను ఒత్తిడి చేయడానికి కూడా పనికి వస్తుంది. అందుకని ఒక రకంగా ఈరోజు ప్రపంచాన్ని ప్రస్తుతం వీటన్నిటిని నడుస్తుంది గ్యాస్ రాజకీయాలే. ఇప్పుడు అటువంటి నేపథ్యంలో భారతదేశం కానీ, చైనా కానీ, ఇంకో దేశం కానీ ఈ యుద్ధంలో ట్రంప్ వైపున ఉండాలా, ఇరాన్కి ఇరాన్ వైపు లేకపోవచ్చు. ఇరాన్ ఈరోజు విక్టిమ్, దాన్ని సమర్థించాలని చెప్పేసి వైఖరిలో
భారతదేశం దురదృష్టవశాత్తు ఏంటంటే ఈరోజు అమెరికా వైపు ఉంది. భారతదేశ విదేశాంగ విధానం ఇదేనా? గత నుంచి ఇదే ఉందా? ఇప్పుడు మోడీ కొత్తగా చేస్తున్నాడా ఏంటి? దాని మీద కొంచెం క్లారిటీ ఇవ్వండి పబ్లిక్ ని. సోషల్ మీడియాలో మనం స్వాతంత్రానికి ముందు నుంచి జాతీయోద్యమం బ్రిటిష్ వాళ్ళని వెళ్ళగొట్టాలి, మనం స్వతంత్రంగా ఉండాలి, వలసవాదాన్ని వెళ్ళగొట్టాలి, స్వతంత్రంగా ఉండాలి, మన పరిపాలన మనం చేసుకోవాలి. స్వరాజ్యం అంటేదే కదా మన పరిపాలన అంటే. అని మన విధానాలు మన తప్ప మన విధానాలు మనం రూపొందించుకోవాలని చెప్పి జాతీయోద్యమం చెప్పింది. ఆ జాతీయోద్యమం వరవడినే స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగంలోనూ అలాగే సావరిన్ రిపబ్లిక్ అని రాసుకున్నాం. అంటే మన విధానం మనం రూపొందించుకోవాలి. ఆ రకంగా అప్పటికి సోషలిస్ట్ వ్యవస్థ ఒకవైపున వచ్చింది, ఇంకో వైపున పెట్టుబడిదారి వ్యవస్థ వచ్చింది. ఇప్పుడు మనం నిర్మించుకునేది మేము మధ్య మార్గం ఇస్తాం, మా విధానాన్ని మేము అనుసరిస్తాం, మా ఆర్థిక వ్యవస్థ పద్ధతి ఉంటుంది. అంతర్జాతీయంగా రాజకీయ విధానం కూడా ప్రపంచ శాంతికి లోబడి మా ప్రయోజనానికి అనుగుణంగా మేము నిర్ణయించుకుంటామని చెప్పి దాన్ని మనం అలీన విధానం అని చెప్పేసి చెప్పాము. అలీన విధానం, పంచశీల కార్యక్రమం, ఇవన్నీ చైనా, ఇండియా అందరూ కలిసి పంచశీల కార్యక్రమాన్ని బాండింగ్లో సమావేశం పెట్టారు. అది కొనసాగుతూ వచ్చింది. ఆఖరికి యునైటెడ్ ఫ్రంట్, కాంగ్రెస్ ప్రభుత్వం ఓడిపోయి యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం వచ్చిన, అలాగే జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన, నేషనల్ ఫ్రంట్ అధికారంలోకి వచ్చిన, ఆఖరికి వాజ్పేయి బీజేపీ వాజ్పేయి నాయకత్వాన అధికారంలోకి వచ్చిన సందర్భంలోనూ ఈ విధానానికి చిన్న చిన్న మార్పులు, సందర్భాలు, తేడాలు కొన్ని వచ్చిన ఈ విధానానికి లోబడే అనుసరిస్తూ వచ్చింది. వీటన్నిటిలో ఇంకో భాగం ఏంటంటే ఈ మొత్తం కాలంలో ఇరాన్ తోటి మనకి స్నేహ సంబంధాలు ఉన్నాయి తప్ప ప్రపంచంలో ఎన్ని ఓడుకులు వచ్చినాయి ఇరాన్ తోటి స్నేహ సంబంధాలు వచ్చినాయి. ఇరాన్లో ఎన్ని మార్పులు వచ్చినా కానీ మనకు స్నేహ సంబంధాలు కొనదు. ఇక్కడ భారతదేశంలో ఎన్ని రాజకీయాలు మారినా ఆ స్నేహ సంబంధాలు కొనసాగినాయి. ఇది సింధు నాగరికత కాలం నుంచి ఆ రకమైన అనుసంధానం, సంబంధాలు ఉన్న చరిత్ర ఉన్నది. అటువంటి నేపథ్యంలో అకస్మాత్తుగా మోడీ వచ్చి పూర్తిగా మన విదేశాంగ విధానాన్ని అమెరికాకు అనుకూలంగా మార్చారు. వాస్తవంగా సోవియట్ యూనియన్ కోల్పోయిన తర్వాత అంత అనుకూలంగా మార్చాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు రెండు ఒత్తిడిగా ఉన్నాయి కాబట్టి అనుకూలంగా మనం ఇంకా స్వతంత్రంగా వ్యవహరించేదానికి అవకాశం, దానికి పూర్తి భిన్నంగా అమెరికాకి సానుకూలంగా మారిపోయే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఈ మన భారతదేశం యొక్క పెట్టుబడిదారులు అంతర్జాతీయ పెట్టుబడితో కలిసి లాభాలు పెంచుకోవాలని చెప్పి చూస్తున్నారు. అందుకని అది మోడీ గారు వారి కోసమే పనిచేస్తున్నారు. కాబట్టి ఈరోజు ఆఖరికి మిలిటరీ ఒడంబడికలు చేసుకున్నారు, ఇవన్నీ చేసుకున్నారు. ఈ ఇరాన్ సందర్భంలో మరీ అన్యాయంగా రేపు యుద్ధం ప్రారంభమవుతుండగా ఇజ్రాయెల్ వెళ్ళి అక్కడ ఉపన్యాసం చేసి ఆలింగనం చేసుకొని సమర్థం అంటే దాదాపు మీరు యుద్ధం చేయండి మా సపోర్ట్ ఉంటుందని చెప్పడానికి వెళ్ళినట్టుగానే ఉన్నది. అలాగే ఖమేనీని కిరాతకంగా హత్య చేస్తే దాన్ని ఖండించడానికి కూడా ఇంకో దేశ అధినేతని ఖండించడానికి కూడా ముందుకు పోలేదు. మడురాని నిద్రపోతున్న వాళ్ళ తీసుకెళ్ళి చేస్తే ఒక దేశాధ్యక్షుడిని దాన్ని నిక్కచ్చిగా ఖండించిన పరిస్థితి, అంత దాసోహమైన పరిస్థితి. ఇదేమైనా భారతదేశం యొక్క ప్రయోజనాలకి ఏమైనా ఉపయోగం? కాబట్టి నన్ను ఏ రకంగా లొంగిపోయాడు లేకపోతే ఇంకోటి ఏ రకంగా అనుకున్నా పర్వాలేదు, ఇది ప్రత్యక్షంగా ప్రజలకి మన దేశానికి ఉపయోగం అని చెప్పేసి అంటే అది లేదు. ముందే మీరు అన్నట్టు ఈరోజు దీని మూలంగా ఎక్కువగా ప్రభావితం అవుతుంది, ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటుంది మన దేశమే. ఈరోజు మనకు ఒక గ్యాస్ కనపడుతుంది, గ్యాస్ సరఫరా లేకపోవడం వలన సిలిండర్ ధర పెంచాడు. యుద్ధం ఆపండి మా గ్యాస్ ధర పెరుగుతుందని ఒక మాట అనలేదు, దాన్ని సిలిండర్లు ధర పెంచాడు. పెంచడం ఒక భాగం. ఇప్పుడు గ్యాస్ ఒక సిలిండర్ ధర పెరగడం, సిలిండర్ కొరత ఏర్పడటం అని చెప్పే సమస్య కాదు. ఇప్పుడు మన ఎరువులన్నీ ఉత్పత్తి అవుతుంది గ్యాస్ తోటి. కాబట్టి రేపు ఎరువులు కొరత ఏర్పడుద్ది, ఎరువులు ధరలు విపరీతంగా పెరిగి రైతాంగం నష్టపోద్ది. ఈరోజు మీరు ఏ చిన్న చిన్న కార్ఖానాలు చూడండి, దాంట్లో వెల్డింగ్ చేయాలన్న గ్యాసే, హీట్ చేయాలన్న గ్యాసే, అన్నిటికీ గ్యాస్ అవుతుంది. అన్నీ పూర్తిగా మూతపడిపోయి ఉంది. ఈరోజు ప్లాస్టిక్ అంతా గ్యాస్ తోటి ఉత్పత్తి అవుతుంది, ప్లాస్టిక్ అంతా గ్యాస్ తోటి ఉత్పత్తి. ఆ గ్యాస్ సరఫరా ఆగిపోయిన మొత్తం ఇప్పుడు మనకి మంచినీళ్ళ బాటిల్స్ కూడా రేపు కొరత వచ్చేస్తుంది. నీళ్ళు కొరత లేకపోయినా బాటిల్స్ కొరత వచ్చేస్తుంది, ఖరీదు పెరిగిపోద్ది. ఇప్పుడు మీరు ఇందాక ముంబైలో చెప్పారు, ముంబై కాదు ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు వీటన్నిటిలో హాస్పిటాలిటీ ఇండస్ట్రీస్, హోటల్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కొన్ని
మూతేసే పరిస్థితి. ఇప్పుడు పిల్లల హాస్టల్స్ ఉన్నాయి, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్. వీటన్నిటిలో కూరలు ఇంతకుముందు 2 పెట్టేవాడు, 1 పెట్టేవాడు, ఇవన్నీ జరుగుతున్నాయి. నేను హోటల్ బిల్లు చూపించాను. హోటల్ ఇడ్లీ ధర వేస్తాడు, పెరిగిన గ్యాస్ ధర మళ్ళీ సపరేట్గా చూపించి హోటల్ బిల్స్ వస్తున్నాయి. కాబట్టి ఈ రకంగా అన్ని రంగాల మీద పడే మనం ఊహించని రంగాలు ఉంది. వీటితో పాటు పరిశ్రమలు, ఇప్పుడు గ్రానైట్ పరిశ్రమ కానీ, రైస్ పరిశ్రమ కానీ, లేకపోతే కెమికల్ ఇండస్ట్రీస్ కానీ, ఈ వాటర్ లెవెల్లో సరుకులన్నీ ఆగిపోయి దెబ్బతి. ఆఖరి రొయ్యల పరిశ్రమలు, మన రొయ్యల్లో 60% అరబ్ దేశాలకు వెళ్తాయి. ఆ ఎగుమతులు ఆగిపోయినాయి. హైదరాబాద్ చుట్టూ ఉండే కూరగాయలు, పూలు ఇవన్నీ గల్ఫ్ దేశాలకు. అవన్నీ మనం ఊహించిన పద్ధతిలో ఈరోజు ఆర్థిక వ్యవస్థ మీద తీవ్రమైన ప్రభావం ఉంది. దీని గురించి కూడా మన సోయి లేదు మన ప్రభుత్వానికి. ఇది గ్యాస్ సరఫరాకి ఏమీ లోటు లేదు, పడవలన్నీ వచ్చేస్తున్నాయి అని చెప్పేసి. ఆఖరికి దురదృష్టం ఏంటంటే ఇక్కడ కూడా మళ్ళీ అమెరికాకి దాసోహమే. మేము ఒక నెల అనుమతిస్తాం రష్యా నుంచి. వాడి అనుమతి ఏంటి మన దేశానికి? రష్యా నుంచి, రష్యాతో ఎప్పుడు స్నేహం, ఎప్పటి నుంచి ఉన్నది? అమెరికా కోసం రష్యా స్నేహాన్ని కత్తితోటి కోసినట్టు ఆపేశాడు. నూనెని దిగుమతి చేసుకోవడానికి విపరీతమైన ధరకు దిగుమతి చేసే పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ అదే రష్యా నుంచి గ్యాస్ తీసుకోవాల్సిన దుస్థితికి వచ్చింది. అది కూడా 4 రోజుల పాటు. ఆ 4 రోజుల తర్వాత మళ్ళీ పరిస్థితి ఏంటి అంటే, మోడీ ఇంత ప్రత్యక్షంగా దేశానికి హానికరమైన పద్ధతిలో వ్యవహరించడం అనేది, మేము విశ్వగురువుని, ప్రపంచానికి నేర్పుతామని ఆర్ఎస్ఎస్ వాళ్ళు మోడీ గారు చెప్తుంటారు. ఇప్పుడు ట్రంప్ గారు నేర్పుతున్నారు, ట్రంప్ గారు మాట్లాడుతున్నారు, వీళ్ళు వింటున్నారు. దేశభక్తి గురించి మాట్లాడుతున్నారు. దేశభక్తి ఉంది వీళ్ళకి. ఇప్పుడు దేశద్రోహం, ప్రజాద్రోహం చేస్తున్నట్టు మనం అనుకోవాల్సింది. ఇంత జరుగుతున్నా కానీ ఇప్పుడు మాట్లాడట్లేదు. ఇంత జరుగుతుంటే జయశంకర్ గారు ఇరానియన్ ఎంబాసీకి వెళ్ళి ఖమేని చనిపోయిన దానికి సంతాపం తెలియజేసాడట. ఒక దేశ అధ్యక్షుడిని ఆ రకంగా కిరాతక చెప్తే మోడీ గారు నోరు రావడం లేదా, లేకపోతే పార్లమెంటు నోరు రావడం లేదా? అది కూడా ఆ తర్వాత ఎప్పుడో ప్రపంచం అంతా అసహించుకుంటుందని చెప్పేసి పోయి చెప్పుకునే పరిస్థితి వస్తుంది. ఐక్యరాజ్య సమితిలో ఓటేశారు అమెరికాకి. అమెరికా అనుయాయులు తీర్మానం పెట్టారు, ఇరాన్ వెంటనే యుద్ధం ఆపాలి అని చెప్పేసి. దాడి చేసింది అమెరికా, ఇజ్రాయెల్. బాధపడుతుంది, నష్టపోతుంది ఇరాన్. ఆ దాడిని ఖండిస్తున్నామని చెప్పేసి తీర్మానం కాదు, ఇరాన్ని ఖండిస్తూ తీర్మానం లేదు. మనం వారిని వీరిని ఖండించడం ఎందుకు? 2 దేశాలు యుద్ధాన్ని ఆపాలన్న తీర్మానం, యుక్రెయిన్ మీద తీర్మానం, ఐక్యరాజ్య ఆ తీర్మానాన్ని కూడా చేయించడానికి రష్యా, చైనా ఇటువంటి దేశాలన్నీ అటువంటి తీర్మానం చేయాలని చెప్పేసి పట్టుబట్టి అటువంటి తీర్మానం చేయనందుకు దాంట్లో ఓటింగ్లో పాల్గొలేదు. బ్రిక్స్ దేశంలో ఒక ఇండియాయే అమెరికా సానుకూలంగా, మన అన్ని దేశాలు ఈ తీర్మానం బాగలేదని చెప్పినాయి. ఇటువంటి ఒక ఆక్షేపణీయమైన ఒక బానిస పద్ధతిలో ఆలోచన చేసే విదేశాంగ విధానాన్ని భారతదేశంలో ఎప్పుడు చూడలేదు ఈ ఇరాన్ సందర్భంలో. అందుకని పూర్తిగా ఇంతకుముందు కనీసం కొంత నటన ఉండేది. ఇప్పుడు ఆ నటన కూడా లేకుండా పూర్తిగా అమెరికాకి నగ్నంగా సాగిలపడే పరిస్థితి ఈరోజు మోడీ గారు తెచ్చారు. అది మన దేశానికి అవమానం, మన ఆత్మగౌరవాన్ని ధ్వంసం చేయడం. అందుట్లో దేశం గురించి ఎక్కువ మాట్లాడేవాళ్ళు అన్నీ మార్చేస్తూ ఉన్నారు. పేర్లు మారుస్తారు, పార్లమెంట్లో మారుస్తారు, బొమ్మలు మారుస్తారు. కానీ అమెరికా కాడు పట్టుకోవడం మార్పు ఏమి అట్లాంటి పద్ధతిలో కొనసాగుతాం. మీరు మీ ఇంటర్వ్యూలోనే 2 సార్లు 3 సార్లు ప్రస్తావించారు సావర్నిటీ, భారతదేశ సార్వభౌమత్వం. భారతదేశ సార్వభౌమత్వ దేశానికి 30 రోజులు గడువు అమెరికా పెట్టడం ఏంటి? అమెరికా ఒక అధికారి కూడా నేరుగా కామెంట్ చేసిండు, భారతదేశంలో మంచి నటులు ఎట్లా ఆడిపిస్తే అట్లా ఆడతారని ఒక అడగోలు కామెంట్ చేస్తే దాన్ని ఎవరు ఖండించే పరిస్థితి. ఇంకోటి, ఇరాన్ సంబంధించిన నౌకా సంబంధించి వచ్చి మన దేశంలో పరేడ్ నిర్వహించి వెళ్తుంటే దాని మీద దాడి చేసిన నేపథ్యాన్ని, అంటే ఈ పరిస్థితిని ఎట్లా చూడాలి ప్రజలు? ఇంతకుముందే చెప్పినట్టు పూర్తిగా అమెరికా యొక్క ప్రయోజనాలకి దాసోహం కావడం అని చెప్పేసి ఏదైతే చెప్పామో దాంట్లో ఇవన్నీ ఆఖరికి శ్రీలంక చేసిన ధైర్యం కూడా ప్రభుత్వం చేయలేదు. ఒక జలాంతర్గామి మన నీడలోకి వచ్చి ఉండే పడవ మీద, అందుట్లో మనతోటి ఇక్కడ నావికా కార్యకలాపాల్లో పాల్గొనడానికి వచ్చిన పడవని ముంచేస్తే ఇదేదో పర్షియన్ గల్ఫ్లోనూ లేకపోతే హోమోజ్ జలసంధిలోనూ కాదు జరిగింది, ఇక్కడ మన నీడల్లో జరిగితే అది తెలియకుండా జరిగితే మన చేతకాంతనం, తెలిసి జరిగితే మన విద్రోహం.
అటువంటి పద్ధతిలో జరిగింది. ఇది మొత్తం అన్నింటిలోనూ ఇప్పుడు ఎంత అవమానం చేస్తున్నా, ఎంత విద్రోహం చేస్తున్నా, మన లెక్క లేకుండా మనకి చెప్పకుండా చేస్తున్నా, మౌనం వహించడం, తలవపడం అని చెప్పేసి ఇంత దుస్థితికి ఎప్పుడు దిగజారలేదు. మన దేశం ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వం అనేది పొరపాటు పనులు చేస్తున్నా మన దేశం యొక్క సార్వభౌమత్వానికి భంగం కలిగించేట్టు, దానికి మన సార్వభౌమత్వాన్ని ఇతరులు కాలు రాస్తున్నా నిశ్శబ్దంగా ఉండే పరిస్థితి ముందు లేదు. విదేశాంగ విధానంలో అటు ఇటు కొన్ని తప్పుడు గతంలో జరిగినాయి, కానీ ఇంత బానిస పద్ధతిలో మనస్తత్వంతో వ్యవహరించిన ప్రభుత్వం వ్యవహరించిన పరిస్థితి లేదు. అందుట్లో దేశభక్తి గురించి, దేశం గొప్పతనం గురించి, విశ్వగురు గురించి చెప్పే ప్రభుత్వం మరీ అన్యాయంగా. వాస్తవంగా ఇంత జరుగుతుంది. ఇండిపెండెంట్ మీడియాలు, డిజిటల్ మీడియాలు కొన్ని మాట్లాడుతున్నాయి. ప్రింట్ మీడియా, అదేవిధంగా గోధి మీడియా ఏదైతుందో అది ఇంకా ఈ విషయాలను ఏది మాట్లాడే ప్రయత్నం కనీసం చేయట్లేదు. ఉల్టా మోడీ చెప్పిండు కాబట్టే పడవలు వచ్చినాయి, మోడీ ఉన్నాడు కాబట్టే కాపాడుతుండు, భారతదేశం మీద ప్రమాదం పడనియట్లేదని సోషల్ మీడియాలో ప్రతిరోజు కొత్త పోస్టులు, ఫేక్ పోస్టులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో తెలుగు ప్రజలకి మీరు చెప్తున్నట్టు సోషల్ మీడియాలో ప్రాపగండా చేస్తా, RSS చేస్తుంది, అలాగే మోడీ అభిమానులు చేస్తున్నారు. వాళ్ళ దగ్గర డబ్బు పుష్కలంగా ఉంది కాబట్టి అది చేస్తున్నారు. సోషల్ మీడియాలో దానికి ప్రశ్నించే కూడా గణనీయంగానే వస్తున్నాయి. అయితే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో పూర్తిగా ఇవి ఆధీనం, పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీల ఆధీనంలో ఉన్నాయి కాబట్టి వాటిని ఈరోజు మోడీ అలాగే వీళ్ళు ప్రభావితం చేస్తున్నారు. వాటిల్లో ఏకపక్షంగా, కొన్ని సందర్భాల్లో ఏకపక్షంగా ఉంటూనే కానీ వాస్తవాలు కూడా చెప్పలేని పరిస్థితి వాళ్ళకు కూడా వస్తుంది. ఈరోజు మీరు ఏ పత్రికలు అయినా లేదండి, ఈ మూసివేతలు, నష్టాలు, గ్యాస్లు, బ్లాక్ మార్కెటింగ్లు ఇవన్నీ వాళ్ళు కూడా చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది కొంతకాలం జరిగితే వాళ్ళు కూడా చెప్పకుండా దాటవేయలేని పరిస్థితి వస్తుంది. అయినా మోడీ యొక్క ఈ లొంగుబాటుని సమర్థించే ప్రయత్నాలు చేస్తున్నారు అనేది వాస్తవం. అలాగే ప్రతిఘటించే శక్తులు కూడా ఈరోజు దేశంలో పెరుగుతున్నాయి. ఈరోజు ట్రంప్ గురించి, ఈరోజు ఇరాన్ గురించి, అలాగే టారిఫ్లు భారతదేశం మీద వేసి భారతదేశం లొంగదీసిన ప్రయత్నాల గురించి ఇంతకుముందు మేము వామపక్షాలను చాలా చెప్తే చాలా కష్టంగా ఉండేది అర్థం చేసుకోవడానికి. ఈరోజు ప్రజలకి అంత మీడియాలో ఏమొచ్చినా కానీ వాళ్ళు వీటిని అర్థం చేసుకునే పరిస్థితి వచ్చింది. అందుకని ఈరోజు మేము భావిస్తుంది ఏంటంటే ఈ అమెరికా పెత్తనాన్ని అర్థం చేసుకునే స్థితి, ప్రశ్నించే స్థితి భారతదేశంలో విస్తారంగా పెరుగుతుంది. ఆఖరికి మోడీని అభిమానించేవాళ్ళు కూడా ఈరోజు అలా మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది. అది ఒక శుభపరిణామం. ఆ పరిణామాన్ని ముందుకు తీసుకెళ్ళి భారత విదేశాంగ విధానంలో ఒత్తిడి మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆ ఒత్తిడి కనుక తీసుకొస్తే ఇరాన్ మీద అమెరికా దాడిని తొందరగానే అడ్డుకునేదానికి వాటికి శక్తి వస్తుంది. అందుకని నేను ఇంతకు ముందే చెప్పినట్టు భారతదేశం ప్రజలకు ఒక ముఖ్యమైన బాధ్యత ఉంది. ఈరోజు మన ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసి తన విధానాన్ని మార్చుకొని ఈ యుద్ధాన్ని ఆపేటట్టు దాన్ని ముందుకు తీసుకురావడం అనేది మన ప్రజల మీద ఉంది కర్తవ్యం. మోడీ లొంగిపోవడానికే సిద్ధం. మనం ప్రశ్నించకపోతే అదే కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి ప్రజాస్వామిక శక్తులు, శాంతి కోరుకునేవాళ్ళు, మన ప్రజల యొక్క ప్రయోజనాన్ని కోరుకునేవాళ్ళు, ఇప్పుడు మన ప్రజలకి ఎదురవుతున్న ఇబ్బందుల్ని అధిగమించాలని చెప్పేసి కోరుకునే వాళ్ళు అందరూ ఆ రకంగా ముందుకు రావాల్సి. ప్రజలారా విన్నారు కదా, ఈ యుద్ధం కారణంగా భారతదేశానికి కానీ ప్రపంచానికి కానీ ఎలాంటి నష్టం జరుగుతుంది, అసలు ఉన్న వాస్తవాలు ఏంటి అనే అంశాన్ని చాలా క్లియర్గా సరళమైన భాషలో రాఘవుల్ గారు చాలా విశ్లేషణాత్మకంగా చెప్పారు. మరి భారతదేశ వైఖరి, భారతదేశ విదేశాంగ విధానం కానీ మన సార్వభౌమత్వం సంబంధించి ఎందుకు మోడీ ప్రభుత్వం ఇంకా ఈ లొంగుబాటును ఎందుకు ప్రదర్శిస్తుంది అనే ప్రశ్నలు కూడా సోషల్ మీడియాలో పెరుగుతున్నాయి డే బై డే. ఇంకా పెద్ద ఎత్తున ఆ ఒత్తిడి రావాల్సిన అవసరం ఉందని కూడా రాఘవుల్ గారు చెప్పారు. మరి ఆయన ఈ ఇంటర్వ్యూలో అనేక అంశాలను చెప్పారు. ఆ అంశాలపైన తప్పకుండా మీకు కామెంట్ రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి TTR.